హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి. ఇదైతే క్యారెట్ లడ్డు అండి. నేను చిన్నప్పుడు అయితే ర్యాష్లో ఉన్నప్పుడు తిన్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పని 3-4 టైమ్స్ అయితే ట్రై చేశానండి. లాస్ట్కి అయితే గట్టకెళ్ళి కుదిరింది. చాలా టేస్ట్ మటుకు సేమ్ నేను చిన్నప్పుడు ఎలా తిన్నానో సేమ్ అలాగే ఉంది. దీంట్లో ఆయిల్, పాలు, నెయ్యి అలాంటివి ఏమి యూజ్ చేయకూడదండి. ఓన్లీ డాల్డా. నేను హాఫ్ కేజీ క్యారెట్ తురుముకి 45 గ్రామ్స్ డాల్డా అయితే తీసుకొని డాల్డా అయితే వేసేసుకొని కిస్మిస్ అని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం తురిమి పెట్టుకుని క్యారెట్ కూడా దండి అదే డాల్డాలో వేసుకొని వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకుంటూ, అలాగే మన కొబ్బరి తురుము అయితే మనం ప్యాకెట్లలో కొబ్బరి తురుము దొరుకుతుంది, అది వేయొద్దండి, స్మెల్ బాగుండదు. మీరు ఇంట్లోనే కొబ్బరి తీసుకొచ్చుకొని ఇంట్లోనే ట్రై చేసుకోండి. కొబ్బరి తురుము అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయండి. బెల్ ఐకాన్ టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అలాగే హాఫ్ కేజీ క్యారెట్కి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుని చెప్పిన అడుగంటుకోకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలండి. షుగర్ మొత్తం కరిగేదాకా మనం మొత్తం దగ్గరికి ఒక్కొక్కటి 2-3 కొబ్బరి ముక్కలు అయితే అలానే వదిలేసేయాలండి. ఎందుకంటే పలుకులు చాలా టేస్టీగా జ్యూసీగా బాగుంటుందండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ ఫ్లేవర్ కోసం యాలకులు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దగ్గరికి కలుపుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టుకొని చేయి తడుపుకుంటూ మనం లడ్లు అయితే చేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు లడ్లు చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా లడ్లు కుదురుతాయండి. నా ఛానల్ ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.